అందరికీ నమస్తే అండి. ప్రతిపక్షం అనేది చాలా ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. అది మీడియాకైనా పార్టీకైనా చాలా కీలకం అన్నమాట. సో వాళ్ళు ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగపడవచ్చు. ప్రభుత్వం చేసే తప్పులను, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, లోపాలను అన్నింటినీ కూడా విమర్శించి జనాలకు అర్థమయ్యేలా చెప్పి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచవచ్చు. తప్పులేదు, అది ప్రతిపక్ష పాత్ర. అయితే సాక్షి ప్రతిపక్ష పేపర్లా మిగలట్లా, అబద్ధాల పత్రికలా మిగులుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకి జులాయి సినిమా ఉంది కదా. సో జులాయి సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఏంటి? దొంగతనం చేసి ఇమీడియట్గా దొరికిపోవడం అతని ప్రత్యేకత, ఆ పాత్ర ప్రత్యేకత. మన రాష్ట్రంలో కూడా సాక్షి ఫేక్ వార్త రాసి ఇమీడియట్గా దొరికిపోవడం, నవ్వులు పాలవడం ఆ పత్రిక ప్రత్యేకత. సో రోజు అబద్ధాలు వస్తూనే ఫేక్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే మరీ బ్లండర్వి నేను అప్పుడప్పుడు చెప్తుంటా. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక వార్త చూడండి. కుటుంబానికి బాబు కానుక, హెరిటేజ్కు సర్కారు రాయితీలు, సబ్సిడీలు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్కు ఆమోదం, 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల రీఎంబర్స్మెంట్ అని రాశారు. ఉపాధి కేవలం 35 మందికి అని రాశారు. 5 ఏళ్ల పాటు ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అని రాశారు. అంటే ఇక్కడ ఏంటి, 200 కోట్ల వాళ్ళు పెట్టుబడి పెడుతుంటే 100 కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నారు, రీఎంబర్స్ చేస్తున్నారని ఈ నెల 14వ తేదీన సాక్షి ఫస్ట్ పేజీలో వార్త వచ్చిందండి. ఈ నెల 14వ తేదీన సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్త వచ్చింది. సో ఇది నిజమా కాదా అనేది చూద్దాం. జీవో వచ్చింది మార్చి 17వ తేదీ, అంటే నిన్న ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం ఒకసారి మీరు ఆ జీవో కాపీ కూడా చూడొచ్చు. జీఓఎంఎస్ నెంబర్ 57, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, శాంక్షన్ ఆఫ్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ అట్ కసిపెంట్ల విలేజ్, చంద్రగిరి మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ రూపీస్ 209.68 crore, అంటే 209.68 కోట్లు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పొటెన్షియల్ 35 యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. సో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రకారం 209 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్, రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇస్తున్న రాయితీలు ఎంత అంట, సెకండ్ పేజీలో ఉందో చూడొచ్చు మీరు. అకార్డింగ్లీ ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్, అంటే SIPB, హియర్ బై అకార్డ్ శాంక్షన్ ఫర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అప్ టు 59.69 crore, అంటే కేవలం 59.69 కోట్లు మాత్రమే. సాక్షిలో ఎంత రాశారు, 100 కోట్లని రాశారు. కానీ ఇక్కడ వాస్తవానికి ఎంత ఇస్తున్నది, 59.69 కోట్లు మాత్రమే. అది జీవోలో ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఈ 59 కోట్లు కూడా ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా చెప్పారు. ఆ సబ్సిడీ ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఎక్కడా చట్ట వ్యతిరేకం లేదు. ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించింది, ఆ పాలసీ ప్రకారమే ఇస్తున్నారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ 25% అని చెప్పి 34.93 కోట్లు, 100% రీఎంబర్స్మెంట్ ఆఫ్ నెట్ ఎస్జిఎస్టీ, ఇది అందరికీ ఇస్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పాలసీ రూపొందించినప్పుడు ఆ పాలసీ ఎవరికైనా, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎవరికైనా వర్తిస్తాయి, నాట్ ఓన్లీ ఫర్ హెరిటేజ్. ఈ విధానం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హెరిటేజ్ కోసమే కాదు, అందరికీ ఇవే రూల్స్ వర్తిస్తాయి. సో అలాగే దానిలో భాగంగా హెరిటేజ్కు 59 కోట్లు రాయితీ ఇచ్చారు. అంతెందుకు, మదర్ డైరీకి కూడా ఇచ్చారు రాయితీలు. మదర్ డైరీ అని కుప్పంలో ఒక యూనిట్ వచ్చింది, వాళ్ళకు కూడా 2025లో ఇచ్చారు. 2025 సెప్టెంబర్ 9వ తేదీని ఇచ్చారు. వీళ్ళకి ఎంత ఇచ్చారు తెలుసా, వీళ్ళు 427 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారని వీళ్ళకు కూడా 117 కోట్లు ఇచ్చారు. సో ఇది కూడా మీకు జీవో చూడొచ్చు. జీఓఎంఎస్ నెంబర్ 167/99/2025, అంటే 2025 సెప్టెంబర్ 9వ తేదీన ఒక జీవో వచ్చింది. జీవో నెంబర్ 167 మీరు చూడండి స్క్రీన్ మీద. సో వీళ్ళు 427 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి 117 కోట్లు సబ్సిడీ, ప్రభుత్వం ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఇస్తోంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకే 6 నెలల కిందట మదర్ డైరీ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు హెరిటేజ్కి ఇచ్చారు.
రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరీ పెట్టారు అనుకోండి, మిల్క్ డైరీ, వాళ్ళకు కూడా ఇలాగే ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆయనకు కూడా ఒక 30 కోట్ల 28 కోట్ల సబ్సిడీస్ ఇస్తారు. ప్రభుత్వం పాలసీ నిర్ణయం అది. సాక్షిలో ఈ వార్త రాసిన జర్నలిస్ట్ పెట్టాడు అనుకోండి, ఒక 200 కోట్లు పెట్టిన ఒక యూనిట్, ఆయనకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇలాగే ఎవరైనా పెట్టవచ్చు, నేను పెట్టినా ఇస్తారు, మీరు పెట్టినా ఇస్తారు. ఇది ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం అనమాట. సో దీనికి వీళ్ళు మసాలా జోడించి, అబద్ధాలు కొన్ని జోడించి 100 కోట్లు సబ్సిడీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి మొన్న 14వ తేదీ రాశారు. ఈరోజు మళ్ళీ కాస్త కవర్ చేసుకొని ఈరోజేమో 59 కోట్లు ఇచ్చారని చెప్పి జీవో వచ్చిన తర్వాత ఇచ్చారు. అంటే జీవో రాకముందు ఒక వార్త, జీవో వచ్చిన తర్వాత మరో వార్త, ఒకే అంశం మీద. జీవో రాకముందు ఒక నెంబరు, జీవో వచ్చిన తర్వాత మరో నెంబరు. 100 కోట్లు అని చెప్పి జనాలకు అబద్ధాలు రెచ్చగొట్టారనమాట. సో మరి దీన్ని ఏమనాలి? అలాగే సేమ్ ఇంకొకరికి కూడా ఇచ్చారు, మీకు చూడొచ్చు. ఇది కూడా 2025 సెప్టెంబర్ 9వ తేదీనే. వాళ్ళు కూడా న్యూట్రిషన్ పౌడర్స్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి ఒక డైరీ యూనిట్ ఉందన్నమాట. ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని వాళ్ళు 786 కోట్ల పెట్టుబడులు పెడితే వాళ్ళకి 268 కోట్లు ఇచ్చారండి సబ్సిడీ. 786 కోట్లు పెట్టుబడి పెట్టారు కాబట్టి 268 కోట్లు. అంటే ఇక్కడ చంద్రబాబు గారు కేవలం కుటుంబానికి మాత్రమే ఇవ్వలేదు సబ్సిడీ. కుటుంబం హెరిటేజ్ మా కుటుంబానికి కదా, కాబట్టి మాకే ఇస్తాము, మిగిలిన వాళ్ళకి ఇవ్వమని చెప్పలా, అందరికీ ఇచ్చారు. ఆ విభాగంలో ఎవరెవరు పెట్టుబడి పెడితే అందరికీ ఇచ్చారు. కావాలంటే మీరు జీవోలు చెక్ చేయండి, నేను జీవోలు పెట్టి మాట్లాడుతున్నా, ప్రూఫ్స్ పెట్టి మాట్లాడుతున్నా. కానీ సాక్షిలో కేవలం హెరిటేజ్కి మాత్రమే ఇచ్చారు, కుటుంబానికి చంద్రబాబు కానుక అనే రాశారు. తప్ప కాదా? అబద్ధమా కాదా? పునః రాసిందైనా 59 కోట్లని రాశారా? వాస్తవం రాశారా? 100 కోట్లని రాశారు. తప్ప కాదా? అబద్ధమా కాదా? నిజంగా చంద్రబాబు గారు కుటుంబానికి ఇవ్వాలంటే మిగిలిన డైరీలకు ఇవ్వకుండా ఓన్లీ హెరిటేజ్కి ఇవ్వాలి. కానీ మదర్ డైరీకి ఇచ్చారు, ఏస్ ఇంటర్నేషనల్కి ఇచ్చారు, హెరిటేజ్కి ఇచ్చారు. వీళ్ళకి ఏ రేషియో ప్రకారం ఇచ్చారో హెరిటేజ్కి అదే రేషియో ప్రకారం ఇచ్చారు. వీళ్ళకి తక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేదు. సో అది ప్రభుత్వ పాలసీ డెసిషన్ అనమాట. సో ఏడుపు ఏడవచ్చు, ఫేక్ వార్తలు రాయొచ్చు, కానీ వెంటనే దొరికిపోయే చిన్నపిల్లలకు కూడా దొరికిపోయేలాగా రాయడం ఎందుకు? ఆధారాలు చూస్తే దొరికిపోతున్నారు. సో ఈ రోజుల్లో జనం చాలా చైతన్యవంతంగా ఉన్నారు. జస్ట్ GOR.AP.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి జీవోలు చెక్ చేస్తే వాస్తవం ఏంటో వచ్చేస్తుంది. వీళ్ళు రాసింది అబద్ధమో నిజమో అని తెలిసిపోద్ది. సో ఇటువంటి పిచ్చి వార్తలు ఆపితే ఆ 11 అయినా మిగులుతాయి, లేకపోతే పరువు పోద్ది. వీళ్ళు మరీ ఫేక్ గాలరా బాబు, అబద్ధాలు వాళ్ళరా అని చెప్పి ఆ పేపర్ చదవడం మానేస్తారు, జనం తిట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆ 4 ఓట్లు కూడా పోతాయి అన్నమాట. సాక్షి ఎడిటోరియల్ బోర్డు ఒకసారి మీటింగ్ పెట్టుకోండి, జనం తిట్టుకుంటున్నారు, జనం నవ్వుకుంటున్నారు అని చెప్పి మీలో మీరు రివ్యూ చేసుకోండి. పనికొచ్చే వార్తలు రాయండి. నిజంగా పనికొచ్చే వార్తలు చాలా ఉన్నాయి, ప్రభుత్వ లోపాలు చాలా ఉన్నాయి, ప్రభుత్వంలో అవినీతి చాలా ఉంది, వాస్తవాలను వెలికి తీసి రాయండి. అంతే తప్పి ఇటువంటి పిచ్చి వార్తలు రాయడం వలన ప్రమాదం అన్నమాట. సిగ్గుంటే, నిజంగా సిగ్గుంటే ఇమీడియట్గా మీటింగ్ పెట్టుకొని దీని మీద రివ్యూ చేసుకొని ఇటువంటి వార్తలు రాయకూడదని డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ.